బాణం ఎదురు తిరిగి వైసీపీ పార్టీకే గుచ్చుకునేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల ముఖ్యంగా కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో కడప పార్లమెంట్ సెగ్మెంట్ని బాగా గట్టిగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మీద, అలాగే సొంత అన్నయ్య అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ డోసేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల అన్నయ్య వదిలినటువంటి బాణం అంటూ కూడా దగ్గర దాదాపు 1600 నుంచి 2000 కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్ర చేసింది ఒకానొక సమయంలో అన్నయ్య పార్టీ కోసం, అన్న కోసం. మరి అటువంటి షర్మిల ఈరోజు అదే పార్టీకి, అలాగే అదే సొంత అన్నయ్యకి ఎందుకు ఎదురు తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఈ క్రమంలో షర్మిల కడప ఎంపీ స్థానంతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా అనేక స్థానాల్లో కాన్సన్ట్రేట్ చేసిందా? ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోబోతుందా అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు బాహాటంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే టాపిక్ మీద మనం మాట్లాడదాం. డిబేట్ ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి వైసీపీ నుంచి మేడా సాంబశివరావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి మనకి దీపక్ గారు అందుబాటులోకి వచ్చారు. అండ్ పుల్లారావు గారు సీనియర్ అనలిస్ట్, ఆయన మనకి అందుబాటులోకి వచ్చారు. ముగ్గురికి స్వాగతం. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బాజీ గారు కూడా మనకి అందుబాటులోకి వస్తారు. ముఖ్యంగా ముందుగా మేడా సాంబశివరావు గారు, మీ దగ్గరికి వస్తాను. అన్నయ్య వదిలిన బాణం ఈరోజు అన్నయ్యకే ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగంగా కడప పార్లమెంట్ సెగ్మెంట్లో విమర్శనాస్త్రాలు ఎక్కువగా మీ మీద సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీని అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కానీ కూటమిని అప్పుడప్పుడు టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కువ శాతం మాత్రం ప్రతి చోట అడుగు పెట్టిన ప్రతి చోట ఈ పక్కనే సునీతమ్మను పెట్టుకుని ఇద్దరూ కూడా బహిరంగంగా ప్రజలందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హత్యా రాజకీయాలని ప్రోత్సహించింది వైసీపీ పార్టీ, ఇంకొకళ్ళేమో వైసీపీ పునాదుల్లో రక్తం ఉంది అనేది ఇంకొకళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలు ఎలా తీసుకుంటున్నారు? షర్మిలను మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు? నమస్తే అండి. మీకు కంటపాటి పుల్లారావు గారికి, రెడ్డి గారికి, వీళ్ళందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు చేరో గ్రూప్ పట్టుకొని చేరో చేసుకున్నారు. అప్పుడు తిట్టుకున్నారు, మళ్ళీ కలిశారు. ఇప్పుడు అందరూ కలిసి పొత్తులు పెట్టుకున్నారు. ఇవన్నీ అధికార కాంక్ష అనేది మానవ సహజమైన విషయం. అది దానివల్ల మనం ఏదో పాలసీ దానికి మనం ఏదో డిస్కషన్ చేసుకోవడానికి లేదు. మేము షర్మిల, సునీత వాళ్ళు మాట్లాడేదానికి సిబిఐ కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కేసు నడుస్తుంది, పోలీస్ కేసు నడుస్తుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, అక్కడ నిరూపించుకోవచ్చు. ఆమెకన్నా ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవచ్చు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఏసీబీ కేసు ఫస్ట్ సిఐడి కేసు పెట్టింది. ఆమె నాకు సిబిఐ అడిగింది, సిబిఐ ఆమె జొలిగిపోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తిరుగుతుంది. ఆమె ఏదో మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమే రేవంత్ రెడ్డిని తిట్టింది, కేసీఆర్ని తిట్టింది. రాజకీయాల్లో ప్రెస్టేషన్ ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పదవి రాకపోతే సహజమైన ఏ పార్టీ అయినా, ఏ కుటుంబం అయినా. నేను వాళ్ళని సర్వీస్ చేశాను, నాకు పదవి కావాలా, నాకు వాళ్ళు అనిల్ వచ్చి నాకు కాంట్రాక్టర్ కావాలన్నట్టు అవన్నీ పక్కన పెట్టాము. సహజమే. నువ్వు పని చేసావు, మీ ఆయనకి కాంట్రాక్ట్ అవ్వడం అనేది సిస్టమ్ ప్రకారం వస్తే కానీ అడ్డదారుల సిస్టమ్ రాదన్నట్టు. ఆ రోజు నుంచి ఆమె వెళ్ళిపోయింది. తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. అక్కడ కేసీఆర్ని తిట్టింది, రేవంత్ రెడ్డిని తిట్టింది, రేవంత్ రెడ్డిని తిట్టింది. మనిషి తన ఊహకందని ఆలోచన విధానం, మన ఊహకందని పదవి కోరుకున్నప్పుడు ప్రెస్టేషన్ వస్తుంది. అది ఫండమెంటల్ ఏ కుటుంబంలో అయినా. ఇదే దగ్గుబాటి వెంకటేశ్వర చంద్రబాబు నాయుడిని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తిట్టిన ఇదే పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మనం పెద్దగా దీని గురించి ఇప్పుడు పెంటపాటి పుల్లారావు లాంటి జాతి విశ్లేషకులు ఉన్నప్పుడు ఇటువంటి చాలా చిన్న సమస్య. దీనిని వైసీపీ చాలా చిన్న సమస్య చూస్తుంది, కానీ ప్రజలు కూడా అంతే లైట్ తీసుకుంటారు. మాకు అసలు లేదు. మీ ఛానల్ వాళ్ళకే పాపం మరణదాకా మీరు జాకి లేపారు. జనసేనకి ఆయన ముడుచుకున్నాడు, ఇప్పుడు ఏమో లేపుతున్నారు. మీ ఛానల్ లేపేది. మేడా సాంబశివరావు గారు మాకు ఎటువంటి ఎజెండాలు ఉండవండి. కాదు, షర్మిల బహిరంగ సమావేశాల్లో విమర్శిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? మాకు జాకీలేసి లేపాల్సిన అవసరం ఏం లేదు నేతలకి. మీరే ఛానళ్ళకి లంచాలు ఇచ్చుకుంటూ, లేదా ఛానళ్ళకి తాయిలాలు ఇచ్చుకుంటూ మీరు లేపించుకుంటున్నారేమో. తాయిలాలు మీరు లేపించుకుంటున్నారు, జాకీలు అందరూ లేపించుకుంటారు. ఎట్లా
రైట్ రైట్ ఒక నిమిషం, మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే దీని గురించి మాట్లాడడానికి మీరు ముందే సెలవు ఇవ్వాల్సింది. సాంబశివరావు గారు, రాజకీయాల్లో ఒకానొకప్పుడు అదే షర్మిల గారు మీ పార్టీకి అన్ని తానే నడిపించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు మీకు పనికొచ్చినప్పుడేమో వ్యక్తి కొండ మీద ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని నడిపించినటువంటి వ్యక్తినేమో ఒకప్పుడు మీరు ఇప్పుడేమో కాంట్రాక్ట్లు అది ఇది అంటూ కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. అది ప్రశ్నిస్తేనే మేము జాకీలు వేస్తున్నామని మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే ఓకే సాంబశివరావు గారు, మీరు ఫ్రస్ట్రేషన్ గా ఉన్నారు. ముందు కాదు, ఆ ఫ్రస్ట్రేషన్ షర్మిల ఫేస్ లో ఏమో తెలియదు కానీ మీ పార్టీ నాయకుల్లో మీలో కనబడుతోంది ఆ ఫ్రస్ట్రేషన్. సాంబశివరావు గారు ప్లీజ్ ఇటువంటి చెత్త డిస్కషన్ బట్టి ప్లీజ్ చెత్త డిస్కషన్, పనికొచ్చే డిస్కషన్ పుల్లారావు గారు చెప్తారు. నో మీరు రిక్వెస్ట్ గా ఏం చెప్పట్లేదు. నేను నీకు చెప్పేది నీకు ఆన్సర్ పెట్టా, నువ్వేదో పెద్ద ఏదో జాకీ లేపి మనదాకా జనసేన లేపి. మీరు సింగిల్ గా మాట్లాడొద్దు సాంబశివరావు గారు, సింగులర్ గా మాట్లాడొద్దు. ఇక్కడ ఎవరు కూడా తక్కువగా లేరు, అర్థమైందా మీకు? మీడియా డిబేట్ లో రామాకండి, యూ కెన్ క్విట్. రామాకండి, యూ కెన్ క్విట్. సాంప్రదాయాలు పాటించకుండా మీరేంటో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, నువ్వు నీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా కుదిరితే? మీ పార్టీ వాళ్ళందరూ ఇంతేనేంటి? ప్రజలకు గౌరవం ఇవ్వడం తెలీదా? లేదా మోడరేటర్లకి మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా మీకు? మినిమం థింగ్ తెలియకుండా ఎట్లా వచ్చేస్తారండి? ఇది యూజ్లెస్ టాపిక్ అని మీరు అలా డిసైడ్ చేస్తారు. మీ వర్షన్ మాత్రమే మీరు చెప్పాలి. నో లైట్ దీపక్ గారు, ఫ్రస్ట్రేషన్ మీలో ఉందో కాంగ్రెస్ పార్టీలో ఉందో షర్మిల ఉందో మీకు అందరికీ అర్థం అవుతోంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఫ్రస్ట్రేషన్ ప్రజలకు కూడా అర్థం అవుతోంది ఎవరికి ఉందో. జాకీలేస్తుంది ఏ ఛానల్లో, జాకీలేస్తుంది ఏ పార్టీకో, ఏ మీడియా ఛానల్